హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి. అలాంటి వాటితో అద్భుతమైన చిట్కాలు అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఖాళీ టూత్పేస్ట్ అయితే పడేస్తూ ఉంటాం కదండి. ఇది పడేయకుండా మంచి యూస్ఫుల్ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే ఈ టూత్పేస్ట్ని, ఈ ఖాళీ టూత్పేస్ట్ ఉంటుంది కదండి, ఈ కవర్ని మనం చిన్న చిన్న ముక్కలకి అయితే చేసుకోవాలి. ఇలా పై కప్పును కూడా పడేయకుండా మనమైతే యూస్ చేసుకోవచ్చు అండి. అది నెక్స్ట్ వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకోవాలి, ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసి ఇందాక మనం కట్ చేసుకున్న టూత్పేస్ట్ ముక్కలు ఉంటాయి కదండి, దాంట్లో పెట్టేసి కొంచెం నీళ్లు మరిగే వరకు చూడాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే పేస్ట్ ఆల్రెడీ కవర్లో ఉంటుంది కాబట్టి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పట్టీలు చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయో, ఈ పట్టీలు బాగా నల్లగా అయిన ఈ పట్టీలు దీంట్లో అయితే వేయాలండి. వేసేసి ఒక్క 2 నిమిషాలు ఉంచామనుకోండి, 1 నిమిషం 2 నిమిషాలతోని బాగా మరిగిపోతుంది. అంటే ఎక్కువ గ్యాస్ కూడా మనకు వేస్ట్ అవ్వదు, ఎందుకంటే మూత పెట్టాం కాబట్టి నీళ్ళు కూడా తొందరగా అయితే మరిగిపోతాయి. ఇలా అయిన తర్వాత 2 మినిట్స్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత ఏంటంటే కొంచెం చల్లారుతాయి కదా, సో చల్లారిన తర్వాత ఈ పట్టీలను తీసేసి మనం కొంచెం మన దగ్గర షాంపూ ఉంటుంది కదండి, అందరింట్లో షాంపూ ఉంటుంది. అంతేకాకుండా నేను మెయిన్ మీరా షాంపూని అయితే ప్రిఫర్ చేస్తాను. మీరా షాంపూ ఎందుకంటే దీంట్లో కుంకుడుకాయ ఉంటాయి కదండి, సో దాంతో అయితే మనం క్లీన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మామూలు షాంపూతో కూడా యూజ్ చేయొచ్చు, కానీ మీరాలో కుంకుడుకాయ ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తానండి. నెక్స్ట్ ఏంటంటే ఇలాగ మనం కొంచెం షాంపూ వేసేసి బ్రష్తో మంచిగా రుద్దేసుకోవాలండి. మొత్తం అంతా క్లీన్ చేసుకొని మనం వాటర్లో వేసి, చూసారు కదా మురికైతే వచ్చేస్తుందండి. ఒక్క 2 నిమిషాలు అలా వాటర్లో వేసి ఉంటే మనకి పట్టీలకున్న ఈ నల్లగా అయిన మురికైతే వచ్చేస్తుంది. ఒకసారి మంచి వాటర్లో వేసి మళ్ళీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్లో చూసారు కదా ఎంత నల్లగా ఉన్న పట్టీలు తెల్లగా అయితే వచ్చేసాయి. ఇందాక మరిగించిన ఈ టూత్పేస్ట్ ప్యాకెట్లు వేసాం కదండి, ఈ మరిగించిన వాటర్ని మనం పడేయకుండా ఈ విధంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్లో ట్యాప్ ఉంటుంది కదా, సో ఈ నీటి మరకలు అయితే వచ్చేస్తాయి కదా, ఈ నీటి మరకలు పోవడానికి కూడా ఈ టూత్పేస్ట్ వాటర్ ఈజీగా యూజ్ అవుతుంది. తర్వాత ఇలా పైన వెనకతల గోడలు, ఈ ట్యాప్ని కూడా క్లీన్ చేసుకొని వాటర్తో కడిగేసుకున్నానండి. చూసారు కదా ఎంత తెల్లగా మెరిసిపోతుందో. అంతేకాకుండా నేను షింక్లో కూడా ఈ విధంగానే క్లీన్ చేసేసుకున్నానండి. షింక్ను కూడా ఇందాక పేస్ట్ వాటర్ ఉంటుంది కదా, పేస్ట్ వాటర్ని క్లీన్ చేసుకొని బాగా కడిగేసుకున్నానండి. చూసారా ఎంతో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండానే ఇంట్లో ఉన్న వాటితోనే మనం వేస్ట్ అని పడేసే మెటీరియల్తోనే మనమైతే పట్టీలు అయితే క్లీన్ చేసుకోవచ్చు. మీకు కానీ వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మనకి టూత్పేస్ట్ కవర్ లేకపోతే అల్యూమినియం ఫాయిల్ ప్లస్ కొంచెం టూత్పేస్ట్ వేసి మరిగిస్తే సరిపోతుంది. గ్రేట్ చేసుకుంటాం కదా, సో సరిగ్గా గ్రేటర్ పని చేయట్లేదు అని చెప్పి మూల పడేస్తాము. అంతేకాకుండా ఈ గ్రేటర్కి మనం వాడుతున్న కొద్ది ఏంటంటే చుట్టుపక్కల ఎర్రగా అయితే అయిపోతుంది, మరకలు అయితే ఉంటాయండి. సో ఎటువంటి మరకలేని లేకుండా చాలా కొత్త దానిలో మెరవాలి, మంచిగా గ్రేట్ అవ్వాలి అంటే, షార్ప్ కావాలి అంటే ఈ టిప్ అయితే యూజ్ చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం టమాటా కెచప్లు పడేస్తూ ఉంటాం కదా, ఎక్స్పైర్ అయిపోయి అని, సో టమాటా పచ్చళ్ళు పడేయకుండా ఈ విధంగా అయితే యూస్ చేసుకోండి. ఎక్కడైతే గ్రేటర్ ఉంటుందో ఆ గ్రేటర్కి కొంచెం టమాటా కెచప్ వేసుకొని, అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, సో అల్యూమినియం ఫాయిల్తో ఇలా రుద్దేసి ముందు వెనకాతల బాగా రుద్దేసాం అనుకోండి, రుద్దుకుంటే అసలు ఎంత షార్ప్ అయితే అవుతుందండి. అంతేకాకుండా మనకి ఎర్ర మచ్చలు అయితే ఉండదు. అది ఎర్ర మచ్చలు ఎర్రగా ఉండే చిన్న చిన్న మరకలు అయితే ఉండవండి. చూసారు కదండి ఎంత తెల్లగా మెరిసిపోతుందో. కొత్త గ్రేటర్ ఎలా ఉండేదో అలాగే ఉందండి. మనకి చేతులు ఒక్కొక్కసారి ఏదో దెబ్బ తగిలేసి స్వెల్లింగ్ అనేది వస్తుంది. ఎందుకు చూపిస్తున్నాను అంటే నేనైతే ఈ టిప్ యూజ్ చేశానండి, చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నా చెయ్యి ఏం తగిలిందో తెలీదు, గట్టిగా తగిలేసి స్వెల్లింగ్ అయితే వచ్చింది. చాలా బాధపడ్డాను, చాలా పెయిన్ వచ్చేసింది అన్నమాట. అది కూడా రైట్ హ్యాండ్ కదా, రైట్ హ్యాండ్తో అన్ని పనులు చేయాలి కాబట్టి ఉండలేక చాలా స్లోగా అయితే చేసుకునేదాన్ని. అందుకైతే నేను ఈ టిప్ అయితే యూజ్ చేశానండి. ఫస్ట్ మనం కొంచెం వాటర్ అనేది తీసుకోవాలండి, అంటే కాపురం పెట్టుకోవాలి. వేసుకొని దాంట్లో క్లాత్ పెట్టుకొని ఎక్కడైతే స్వెల్లింగ్ ఉన్నా నొప్పి ఉన్నా అక్కడైతే కాపురం పెడతాము. అలా కాకుండా మనం కవర్లని పడేస్తూ ఉంటాం కదా, సో పడేయకుండా ఈ కవర్లు అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ అయితే మనం దాంట్లో కవర్లో వేసేసుకొని ఇలాగ మనకి నొప్పి అయితే ఎక్కడుందో అక్కడ కొంచెం అమృతాంజన్ రాసుకొని ఇలా పెట్టుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ బాగా వేడిగా ఉంది అనుకుంటే ఒక క్లాత్ కానీ పెట్టుకొని ఈ కాపురం అనేది పెట్టుకోండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నీళ్ళు అనేది బాగా మరిగిపోకూడదు, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ కవర్ కాబట్టి కాలిపోవడానికి ఛాన్స్ ఉంది, కరిగిపోవడానికి. అంతేకాకుండా నీళ్ళు అనేది మామూలుగా కొంచెం వేడికితే సరిపోతుందండి, ప్లాస్టిక్ కవర్ కాబట్టి కొంచెం ఎక్కువ వేడి కూడా అవసరం లేదు.
వేడెక్కలేదు. తొందరగా వేడెక్కడానికి నేనైతే మూత అనేది పెట్టాను. వీడియోలో చూపించిన విధంగా మన దగ్గర ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మనం ఇలాగా, నాకైతే వేడి చాలా ఎక్కువ అనిపించేసి ఒక క్లాత్ పరంగా పెట్టుకొని ఉంచుకున్నానండి. ఒక 10 నిమిషాల పాటు ఇలాగ ఆడుతూ పాడుతూ కవర్తో పెట్టుకొని చూసుకుంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. అంటే మీకు పెట్టిన వెంటనే వచ్చేస్తుందంటే కాదండి, కనీసం 2-3 రోజులు మీరు ట్రై చేయండి, రిజల్ట్ అయితే మీకు వస్తుంది. చూసారు కదా, మనం వేస్ట్ని మనం కవర్లు పడేస్తాం కదా, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, బియ్యం అనేది మనకు పాడైపోతూ ఉంటుంది. పురుగు పట్టేస్తే తెల్ల పురుగులు కానీ లేదంటే ఇలాగ ఎర్ర పురుగులు ఉంటాయి కదండి, చిన్నవి అవి కూడా పట్టేస్తూ ఉంటాయి కదా. అలా పట్టకుండా ఉండడానికి మనం ఎక్కువ క్వాంటిటీలో బియ్యం తెచ్చుకుంటాం కాబట్టి ఇలా తెచ్చుకున్నప్పుడు మనం దీంట్లో ఒక టిష్యూ అయితే తీసుకోవాలి. మీ దగ్గర టిష్యూ లేకపోతే కాటన్ క్లాత్ తీసుకోవచ్చు. ఇలా వైట్ కలర్ కాటన్ క్లాత్ కానీ పల్చని కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో పసుపు కొంచెం మిరియాలు, పసుపు కొంచెం అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మనం ఫోల్డ్ చేసేసి ఒక రబ్బర్ బ్యాండ్తో చుట్టేసి, అంటే మీ క్వాంటిటీ బట్టి మీరు పెట్టుకోండి. నా దగ్గర ఓన్లీ 5 kgs రైస్ ఉంది కాబట్టి నేనైతే 2 పొట్లాలు అయితే పెట్టుకున్నానండి. ఇలాగ పసుపు మిరియాలు కలిపింది మనం పెట్టుకున్నట్టయితే పురుగులు రాకుండా అయితే ఉంటుందండి. ఫస్ట్ పొట్లం అయితే ఏ విధంగా రబ్బర్ బ్యాండ్ చుట్టి నేను ఫోల్డ్ చేసుకున్నానో సెకండ్ది కూడా అలాగే పెట్టుకొని బియ్యంలో నేను పెట్టేసుకున్నానండి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మనం ఉల్లిపాయలు కట్ చేసుకుంటాము, పై తొక్కలు అనేది పడేస్తాము కదా. సో ఉల్లిపాయ తొక్కలు పడేయకుండా మనమైతే ఈ విధంగా 2 రకాల టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టిప్ అండి, పైన కట్ చేస్తాం కదా, కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి, స్విచ్ బోర్డ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. స్విచ్ బోర్డ్ ఏంటి ఉల్లిపాయ తొక్కలతో క్లీన్ చేయడమా అనుకుంటాం కదా, ఏం లేదండి. ఇలా క్లీన్ చేయడం వల్ల స్విచ్ బోర్డ్ కొంచెం నల్లగా ఉన్నదాన్ని తెల్లగా అవుతుంది. అంతేకాకుండా పైన బల్లులు కానీ ఆ చుట్టుపక్కల కంటే మనకి ఆ బల్లులకి ఆ ఉల్లిపాయ వాసన వెల్లుల్లిపాయ వాసన అసలు ఇష్టం ఉండదు. సో ఇలా ఉల్లిపాయ తొక్కతో మనం రుద్దడం వల్ల బల్లులు అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా స్విచ్ బోర్డ్ పక్కన ఒక్కొక్కసారి చీమలు అనేవి వస్తూ ఉంటాయి కదా, కన్నాలు పెట్టేసి చీమలు వస్తాయి. ఉల్లిపాయ తొక్కలతో స్విచ్ బోర్డ్ క్లీన్ చేసుకున్న బల్లులు రాకుండా ఉంటాయి, అదేవిధంగా చీమలు రాకుండా అయితే ఉంటాయండి. ఈ స్మెల్కి చూసారు కదా, బాగా క్లీన్ అయిపోయింది కదా. మీకు కానీ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్, రసం అయిపోయిన తర్వాత నిమ్మకాయ తొక్కలు పడేస్తాం కదా. సో నిమ్మకాయ తొక్కలు పడేయకుండానే ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని నిమ్మకాయ తొక్కలు పడేసేయండి. ఫస్ట్ ఏంటంటే ఇలాగ మనం కబోర్డ్స్ హ్యాండిల్స్ ఉంటాయి కదండి, ఈ హ్యాండిల్స్ నల్లగా అయిపోతాయి, జిడ్డుగా కూడా అయిపోతాయండి. అంతేకాకుండా షైనింగ్ కూడా తగ్గిపోతుంది. ఇలాగ నిమ్మకాయ తొక్కలతో మనం క్లీన్ చేసుకున్నామంటే కొంచెం తెల్లగా మెరుసు అయితే ఉంటుందండి. తర్వాత ఒకసారి తడి క్లాత్తో తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో తుడిస్తే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ నిమ్మకాయ తొక్కల్ని కిచెన్లో ఉన్న ట్యాప్స్ మీద కూడా క్లీన్ చేసామంటే నీటి మార్కులు కూడా లేకుండా అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మనకైతే డిఫరెన్స్ అయితే ఈజీగా తెలుస్తుంది. ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఉల్లిపాయ తొక్కల్ని స్విచ్ బోర్డ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పుకుంటున్నాం కదా, కానీ మిగతా ఉల్లిపాయ తొక్కలను కూడా ఇలా అయితే చేయండి. ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయ తొక్కలు తీసుకోవాలి, దాంట్లో ఏంటంటే కొన్ని వెల్లుల్లిపాయ తొక్కలు కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ తొక్కలు వెల్లుల్లిపాయ తొక్కలతో మనం ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకుంటున్నాము. మీద ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక గిన్నెలో కొంచెం వెచ్చగా అయిన తర్వాత మనం ఉల్లిపాయ తొక్కలు వెల్లుల్లిపాయ తొక్కలు అయితే వేసుకోవాలండి. ఇలా కొంచెం నీళ్ళల్లోనే వేసుకుని వెంటనే కొన్ని నిమిషాలు కూడా పట్టదండి, ఒక 1 minute నీళ్ళు అనేవి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఉల్లిపాయలో ఉన్న ఈ రసం, ఉల్లిపాయ తొక్కల్లో ఉన్న ఈ ఘాట్ అంతా ఈ నీళ్ళల్లోకి అయితే వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత మనం అగ్గిపుల్లలు అయితే ఒక గ్లాస్ వాటర్కి 3 తీసుకుంటున్నానండి. ఒక్కొక్కసారి ఇంట్లో చిన్న అగ్గిపెట్టెలు కూడా ఉంటాయి కదా, ఆ అగ్గిపుల్లని యూస్ చేయొచ్చు. అవైతే 4 వేసుకోండి. నేనైతే 3 అగ్గిపుల్లలు అయితే వేసుకున్నాను. 3 అగ్గిపుల్లలు వేసుకొని ఇది చల్లారే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి ఇలా చూసారు కదా, వాటర్ అనేది ఇంకా బాగా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఉల్లిపాయలో ఈ కలర్ అంతా మారిపోయి వాటర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుందండి. ఇది కొంచెం వడగట్టేసుకోవాలి. ఇలా గ్లాస్లో వడగట్టిన తర్వాత ఈ తొక్కలు అనేది మామూలుగా పడేయచ్చు. ఒక బాటిల్ కానీ ఒక స్ప్రే బాటిల్ కానీ, నాదైతే విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ బాటిల్ అయితే నేను ఉంచుకున్నాను. ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదంటే స్టవ్ మీద కానీ పింకులు వస్తున్నాయండి. ఇంట్లో ఉన్న మెటీరియల్స్ వేస్ట్ అనుకొని ఉల్లిపాయ తొక్కలు వెల్లుల్లిపాయలతోని మనం ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకొని రాత్రి పడుకునే ముందు కిచెన్ ప్లాట్ఫామ్ అంతా తుడిచేసుకుంటాం కదా. సో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ వాటర్తో ఒక్కసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా వాటర్ అలా జల్లు ఉంచుకున్నా పర్లేదు, లేదంటే ఒక్కసారి లైట్గా క్లీన్ చేసుకున్నా సరే, ఈ వాసనకి ఏంటంటే బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయి.